నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్ లైట్ టీవీ. నేను మీ రవికాంత్. ఈ రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు మీ ముందుకు తీసుకువస్తున్నాను. ముందుగా ముఖ్యాంశాలు. కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 మృతి. రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాల హెచ్చరిక. పిడుగులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. బారైట్స్ అంశంపై కేంద్రానికి రాష్ట్ర ఆందోళన. పేదలకు ఇళ్ల నిర్మాణానికి పెరిగిన సాయం. ఇక పూర్తి వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఇంకా పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు ఆదేశించింది. బాధిత ప్రాంతాల్లో ఆహార భద్రత చర్యలను కట్టుదిట్టం చేశారు. తూర్పుగోదావరిలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. 5 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం కోస్తా, ఆంధ్ర మరియు రాయలసీమలో మరో 4 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పిడుగుల సమయంలో బయట ఉండకూడదని ప్రజలకు సూచనలు జారీ చేశారు. రైతులు మరియు మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఈరోజు నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ కీలకమని పేర్కొన్నారు. పేదల సంక్షేమం మరియు ఆర్థిక అభివృద్ధి రెండూ సమానంగా అవసరమని అన్నారు. బారైట్స్ను స్ట్రాటజిక్ మినరల్గా ప్రకటించే కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ఎగుమతులు మరియు రాష్ట్ర ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని రాష్ట్రం కోరింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్ల నిర్మాణానికి సాయం పెంచారు. ఒక్కో ఇంటికి 2,39,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా పేదల ఇళ్ల కల సాకారమవుతుందని అధికారులు తెలిపారు. ఇవే ఈరోజు ప్రధాన వార్తలు. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. తాజా వార్తల కోసం మా స్పాట్లైట్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. మళ్ళీ తదుపరి బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.